టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అభద్రతా భావం, అపనమ్మకం చాలా ఎక్కువ. నేను సమర్థుడిని అని పదే పదే చెప్పుకోవడంలోనే ఆయన తన అసమర్థతను బయట పెట్టేసుకుంటుంటారు. నేనెవరికి భయపడను అనడం ద్వారానే చంద్రబాబు తనలోని భయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పేస్తుంటారు. ప్రపంచానికి పాఠాలు చెప్పిన మహానుభావుణ్ణి అని తన స్థాయిని తానే తగ్గించేసుకుంటుంటారు. ఇదే సరిగ్గా ఈ అసమర్థత, అపనమ్మకం, అభద్రతా భావమే చంద్రబాబు తనయుడు నారా లోకేష్కి శాపంగా మారిపోయాయి. ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఉంటే నారా లోకేష్ తన సమర్థతను చాటుకున్నట్లయ్యేది. కానీ ఉప ఎన్నికలు జరిగితే గెలిచే అవకాశమే లేదన్న చంద్రబాబు నమ్మకం నారా లోకేష్ని నట్టేట్లో ముంచేసింది. అది చంద్రబాబు భయమేనా, లేదంటే చంద్రబాబు, చినబాబు ఇద్దరూ కలిసి భయంతో ఎమ్మెల్సీ వైపు మొగ్గు చూపారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ఒకటి మాత్రం నిజం, నారా లోకేష్ ముందు రాజకీయాల్లో మరిన్ని అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సర్పంచ్గా గెలవలేని వ్యక్తి అంటూ విపక్షాలు పదే నారా లోకేష్పై విమర్శలు చేస్తున్నాయి. ఆ విమర్శలకు నారా లోకేష్ ఎప్పటికీ సమాధానం చెప్పుకునే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. 2019 ఎన్నికల్లో అయినా నారా లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆయనతో ఎమ్మెల్యేగా పోటీ చేయించే ధైర్యం చంద్రబాబుకి లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ముందుకొచ్చేంత ధైర్యం లోకేష్కి లేదు. బస్తీమే సవాల్ అంటూ పదే లోకేష్ ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ మీద సవాల్ విసురుతున్నారు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలువు, అప్పుడు నువ్వు పప్పు కాదని మేము నమ్ముతామని ప్రతిపక్షం చేస్తున్న సవాల్కి మాత్రం లోకేష్ స్పందించలేకపోతున్నారు. చంద్రబాబు వారసుడు కదా, ఆయన అపనమ్మకం ఆయనది, ఆయన అభద్రతా భావం ఆయనది. వైఎస్ఆర్సీపీ ప్లీనరీ వేదికగా మరోమారు నారా లోకేష్ ఎమ్మెల్సీ పదవిపై విమర్శలు దూసుకొచ్చాయి. సర్పంచ్ కాలేని అసమర్థుడు లోకేష్ అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలతో చెలరేగిపోయారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.